మహాభారత యుద్ధం తీసుకుందాం. యుద్ధంలో 18 రోజులు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎంతో మందికి ఎన్నెన్నో గాయాలయ్యాయి. ఆ రోజుల్లో అసలు ఎలాంటి వైద్యం చేసి మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు వార్ మళ్ళీ ఎట్లా వెళ్ళేవారమ్మా? ఇదేమన్నా ఉందా మహాభారతంలో? ఇది రాసి పెట్టుందా? కంపేర్ చేద్దామండి. ఇప్పుడు మనకున్న సో కాల్డ్ హాస్పిటల్స్ అప్పుడు లేవు. అవును, రైట్. అవును. అప్పుడు రాజ విద్య అనేది ఒకటి ఉండేదండి. అంటే ఇది పూర్తిగా ఇప్పుడు ఏదైతే సిద్ధశాస్త్రం అంటామో ఇది అంటే రాజుకి సుభిక్షంగా ఉన్నాడు అంటే రాజ్యం మొత్తం బాగుంటుంది అని రాజుకి కూడా ట్రైనింగ్ ఉండేది. ఓకే, రాజుకు నేర్పించారు. రాజుకి కూడా ఇంకేంటంటే విలువిద్యలో కూడా ఇది కొన్ని భాగాలు ఉంటాయి. శరీరం దాని అవసరాలు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో దానికి బాగా తెలుసు. అప్లైడ్ మనకుండే మన మనసు మన ఇంద్రియాలు దాని పట్ల ఎలా ప్రభావితం చూపిస్తున్నాయనే ట్రైనింగ్ దాని మీద బట్టి మన హీలింగ్ ఫాస్ట్ గా ఉంటుంది. అంటే మనం పడ్డాం అనుకోండి, మహాభారత యుద్ధం వరకు పక్కన పెట్టండి, పడ్డాం, చిన్నప్పుడు పడే ఉంటాంగా, అవును, దెబ్బలు తగిలే ఉంటాయి కదా, స్కిన్ లేచిపోయి ఉంటుంది కదా, మళ్ళీ 3వ రోజు 4వ రోజు కొత్త స్కిన్ వస్తుంది కదా, దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? బాడీ విల్ బి రిపేర్డ్ బై ఇట్ సెల్ఫ్. అంటే ఇంటర్నల్ ఇంజరీస్ అన్నిటికీ బాడీ చేసే హీలింగ్ బయట ఏ డాక్టరు చేయలేడండి. ఎందుకంటే లోపల జీవుడికి అంటే వైద్యో నారాయణో హరి, హరి అనేవాడు ఎవడైతే ఉంటాడో వాడు జీవుడికి ఏది కావాలన్నది ఎప్పుడు ఎలా ఇవ్వాలన్నది వాడు అలా ఇచ్చేస్తాడు. శరీరంలో ప్రతి సెల్ కి ఏది కావాలి, ఎలాంటిది కావాలి, ఏ అవయవం ఎలా బాగు చేసుకోవాలి, లేదా అసలు రోగం యొక్క ఉనికి ఎలా తెలియాలి అనే దాని మీద కూడా అంటే మనకి శరీరం బాగుంటేనే కదా ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు భారత యుద్ధంలో జరుగుతున్న ఒక 18 రోజుల యుద్ధంలో ఎంతో మంది పోయి ఉంటారు. ఎంతో మంది 3వ రోజు 4వ రోజుకి రెడీ అయ్యారంటే ఇలాంటి విలువిద్యలు ఇలాంటి విద్యల వల్ల ఆ యుద్ధం అంత బాగా జరిగింది. ఇదే కాదండి, ఎక్కడైనా సరే ఎవరిదైనా సరే ఇప్పుడు మన చిన్నప్పుడే లేదా మన ముందు 2-3 జనరేషన్ల ముందు చూసుకుంటే మనకి ఇంత లేదండి. మెడికల్ ఫెసిలిటీస్, మెడికల్ నాలెడ్జ్ కూడా లేదు, ఇంత ఇన్ఫర్మేషన్ లేవు. బేసికల్లీ నాలెడ్జ్ పక్కన పెడదాం, ఇంత ఇన్ఫర్మేషన్ లేవు కాబట్టి రోగం తొందరగా కోలుకుంది. అంటే బయట జరుగుతున్న యాక్సిడెంట్స్ కి వాటికైతే మీరు అన్నట్టు ఈ సిస్టమ్స్ అన్ని ద బెస్ట్. ఎలోపతి నో డౌట్ ఇన్ దట్. ఎలోపతి ఎందుకంటే వీ కాంట్ గో లైక్ దట్. ఇంటర్నల్ గా జరుగుతున్న వాటికి శరీరం దాని సమాధానం చెప్పుకునేది ఒకటి ఉంటుంది అనేది మాత్రం అందరికీ తెలియాలి. ప్రాక్టీస్ చేయగా చేయగా ఇట్ షుడ్ నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ ని విజ్డమ్ గెయిన్ చేస్తామండి. దట్స్ హౌ ఎవ్రీథింగ్ విల్ బి లైక్ ఇంటర్ కనెక్టెడ్. అదే ఎక్స్టర్నల్ గా మనకి దెబ్బలు తగిలాయి అనుకోండి, స్ప్రో కోల్పోతాడు అనుకోండి, అప్పుడు శరీరం తను చేసుకుంటున్న కొన్ని ఆపస్మారక స్థితిలో ఉంటున్నప్పుడు మనకు అంత పర్ఫెక్ట్ గా అంటే ఒక భయం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఇమీడియట్లీ వీ హ్యావ్ టు గో. గాట్ ఇట్. అంతెందుకండి, ఎలోపతి హార్డ్లీ లైక్ 500 years, బట్ ఇదంతా కూడా 5000 సంవత్సరాలు 7000 సంవత్సరాల పూర్వకంది. శివ సంహిత అంటే పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పగా అక్కడి నుంచి వచ్చిన 18 సిద్ధ గురువులకి తెలియగా అక్కడి నుంచి మిగతా అంటే మానవాళి కోసం తెలపబడిన లేదా ఒక అద్భుతమైన అవసరమైన నిత్య పఠన గ్రంథం అని చెప్పచ్చు నన్ను అడిగితే.